హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస కిషోర్ లైఫ్ స్టైల్. ఇది సండే మార్నింగ్ వ్లాగ్ అండి. ఇలా కల్లాపు జల్లడంతో నా మార్నింగ్ స్టార్ట్ అయ్యింది. సండే కదా, సండే రోజు మార్కెట్కి కూడా వెళ్ళాలి. అందుకనేసి లేచిన వెంటనే బ్రష్ అది చేసేసి వాకులు కడిగేస్తున్నాను. వాకులు కడగడం అయిపోయాక చట్నీ కూడా చేసేసాను. మా అమ్మ ఇడ్లీ పెడతాను నువ్వు వెళ్ళు అని చెప్పింది. ఇంకా మేము రెడీ అయ్యి మార్కెట్కి వెళ్ళాం, నేను మా హస్బెండ్. మార్కెట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా కొనేసుకున్నాము. కాయగూరలన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి, ఫ్రెష్గా. ఇంకా కావాల్సిన కాయగూరలు అవి తీసేసుకొని చేపల మార్కెట్కి కూడా వెళ్ళి చేపలు తీసుకున్నాము. ప్రతి సండే కూడా చికెనే అయిపోతుంది అనేసి ఈ సండే చేపలు తీసుకున్నాము. మా పాపకి చేపలు అంటే చాలా ఇష్టం, అందుకనేసి చేపల కోసం వెళ్తున్నాము. 2 kgs తీసుకున్నాను. 220 తీసుకున్నారు 2 kgsకి. అక్కడే కటింగ్ కూడా చేయించేసాను. ఇంకా ఈవినింగ్ ఆవకాయ పెడతామనేసి దానికి కావాల్సిన ఆవాలు మెంతులు కూడా తీసుకోవడానికి అనేసి వెళ్ళాను. ఇక్కడ చేపలు కూడా చేసేస్తుంది ఆవిడ. ఒకటి కొంచెం ఫ్రై చేసి కొంచెం పులుసు పెడదాం అనుకుంటున్నాను. మా పాప ఫ్రై లేకపోతే తిందు చేపలు, అందుకనేసి ఫ్రై కూడా పెడుతున్నాను కొంచెం. ఇంటికి వచ్చేసాక మేము కూడా టిఫిన్లు చేసేసాము. టిఫిన్లు చేసేసాక మా అమ్మ చేపలు కడిగేసి ఇచ్చేసింది. ఫ్రై కోసం ఉప్పు కారం అది కూడా కలిపేసుకొని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ప్రాసెస్ ఏమి కూడా వీడియో తీయలేదు, అందరికీ తెలిసిన ప్రాసెస్సే కదా అనుకొని. ఇంకా మేము తినేసాక వంట చేయడం స్టార్ట్ చేశాను. రైస్ పెట్టేశాను ఒకవైపు. రైస్ ఉడికిపోయాక రెండు కూడా ఫ్రై పులుసు ఒకేసారి స్టార్ట్ చేసేసాను. ఇంటి దగ్గరికి కూడా వస్తాయి కానీ అక్కడ ఏంటంటే కాస్ట్ ఎక్కువ చెప్తారు. ఇక్కడ నేను మార్కెట్లో తెచ్చిన చేపలు 220 అయితే ఇక్కడ 350 అయినా చెప్తారు. అందుకనేసి మార్కెట్కి ఎలాగా చేపల మార్కెట్ దగ్గరే కదా అనేసి అక్కడే తీసేసుకున్నాము. ఇంకా చేపలు వండడం అంతా అయిపోయాక మామిడికాయ ముక్కలు కూడా కట్ చేయాలండి. ఇంకా పిల్లలకు తినిపించేసి మేము కూడా తినేసాము. తినేసి కొంచెంసేపు కూర్చొని మేము మామిడికాయ ముక్కలు కొట్టడం స్టార్ట్ చేసాము. నేను మామిడికాయలు కట్ చేశాను, మా అమ్మ తొక్క తీసేసి తురిమేసింది. 2 పచ్చళ్ళు పెడతాం కదా అనేసి. మాకు ప్రాసెస్ తెలీదు. మా అమ్మ మా పెద్దమ్మకు చెప్పిందంట ఆవకాయ పెడదాం అనుకుంటున్నాము అంటే, పెట్టే ముందు నాకు ఫోన్ చెయ్యు నేను చెప్తాను అనేసి చెప్పిందంట మా పెద్దమ్మ. అందుకే మా పెద్దమ్మకు కాల్ చేసాము ఎలా పెట్టాలి ఏంటి అనేసి. మా పెద్దమ్మ కాల్లో అంటే మాట్లాడింది, చెప్పింది ఏం చెయ్యాలి ఏంటి అనేసి. నేను ఆయిల్ ప్యాకెట్ కారం ప్యాకెట్ తేడం మర్చిపోయాను. ఈవినింగ్ బయటికి వెళ్తాం కదా, వచ్చేటప్పుడు తెచ్చుకుందాంలే అని చెప్పింది మా అమ్మ. అంటే ప్రతి ఇయర్ కూడా మా అమ్మ మా పెద్దనాన్నమ్మకి శారీ పెడుతుంది. మే నెలలో మామిడి పళ్ళు పెడతారు కదా, ఇంకా ఆవిడ ఇంటి ముత్తైదు కాబట్టి ఆవిడకి శారీ పెడుతుంది. శారీ కొనడానికి అనేసి వెళ్ళాం బయటికి. వచ్చేటప్పుడు కారం నూనె అన్నీ కూడా తీసుకొని వచ్చేసాము. వచ్చిన తర్వాత కొంచెం కూర్చొని మేము కూడా ఆవకాయ పెట్టడం స్టార్ట్ చేసాము. ఇల్లంతా కూడా నీట్గా చేసేసాను. ఆవకాయ పెట్టాము, అలాగే తురుము పచ్చడి కూడా పెట్టాము. చాలా అంటే చాలా బాగా వచ్చాయి రెండు కూడా, ఎప్పుడు పెట్టకపోయినా. కానీ ఆవకాయలో కొంచెం సాల్ట్ ఎక్కువైంది అన్నారు మా హస్బెండ్. 3 రోజులు ఊరిన తర్వాత కదా తెలుస్తుంది, చూద్దాంలే అప్పుడు అని చెప్పాను. కొంచెం ఆయిల్ కూడా తక్కువైంది, అందులో ఆయిల్ కూడా వేసుకోవాలి తెచ్చి. తురుము పచ్చడికి అయితే తాలింపు పెట్టమంది, తాలింపు కూడా పెట్టేసి కలిపేసాము. ఇంకా అంతేనండి ఈరోజు బ్లాగు. అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.